పౌర్ణమి రా పౌర్ణమి. ఇదిగోమ్మా, ఇందాక మీ పెద్దమ్మ తెలివితేటలు రావాలని ఆశీర్వదించాను కదా, ఆ పెద్దమ్మే వచ్చింది. పౌర్ణమి, ఇక్కడే ఆగిపోయావే, రా. రాకి, పాపకి ఏం పేరు పెట్టారు? పెద్ద అత్తయ్య పేరు వసుంధర అని పెట్టాం. అమ్మ పేరు చాలా బాగుంది. పాప కోసం చైన్ తెచ్చాను. ఇదిగో వసుంధరమ్మ, మీ పెద్దమ్మ నీకు చైన్ తెచ్చిందంట. ఇక్కడే ఉండు పౌర్ణమి, నేను పాపని తీసుకొస్తాను. ఆగు. ఎందుకొచ్చావు? ఎవరు రమ్మంటే వచ్చావు? అది కాదు పావని, పాప కోసం. కాకమ్మ కథలు నా దగ్గర చెప్పకు. మా నాన్న నీ దగ్గరికొస్తే మొహం తిప్పుకున్నావు. నా బిడ్డనెత్తుకునే హక్కు నీకు లేదు. అమ్మ పావని, పాపని ఆశీర్వదించాలని వచ్చింది. అక్కని పాపని ఎత్తుకోనివమ్మా. మీరు కాసేపు మౌనంగా ఉండండి నాన్న. ప్లీజ్ పావని, నీకు దండం పెడతాను. పాపని నా చేతికి ఇవ్వకపోయినా పర్వాలేదు. పాప మెళ్ళో ఈ చైన్ వేసి ఆశీర్వదించి వెళ్ళిపోతాను. ప్లీజ్ దయచేసి వద్దనకు. నీ కంటి చూపు తగిలితేనే నా బిడ్డ భవిష్యత్తు అంధకారమైపోతుంది. నీ ఆశీర్వాదం నా బిడ్డకేం అక్కర్లేదు. గెట్ లాస్ట్. ప్లీజ్ పవని, అలా అనుకో. నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ పవని. పాపని ఆశీర్వదించనివ్వు పవని, ప్లీజ్. ఇదిగో ఈ చైన్ వేసి వెళ్ళిపోతాను పవని, ప్లీజ్. నీకు ఇలా చెప్తే కాదు, మాటలు సరిపోవు. పవని, పావని, ప్లీజ్ పావని, ప్లీజ్ పావని, ఒకసారి చైన్ వేసి వెళ్ళిపోతాను. పావని, ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఆగు రాకి. లే పవని, పవని, పావని ప్లీజ్. ప్లీజ్ పవని. నువ్వు ఉండు రాకి. నేను చెప్పేది విను. పౌర్ణమి కేవలం ఆశీర్వాదమే కదా ఇస్తానంటుంది, అంతే కదా? పవని, ఈ చైన్. పావని, పౌర్ణమి వదులు. ప్లీజ్ పవని, ప్లీజ్ ఒక్కసారి ఆశీర్వదించి వెళ్తాను. ప్లీజ్ పవని. అయ్యో, తప్పుకో. నేను చెప్పేది విను పావని. పావని, పావని ప్లీజ్. పావని, ఆగు, పావని, పావని, బిహేవ్ చేయకు. పావని, పావని, మాట విను పవని, ప్లీజ్. పావని ఆగమ్మా. అమ్మా పావని, నా మాట వినమ్మా. నన్ను క్షమించండి నాన్న. పావని, నేను చెప్తున్నాను, పౌర్ణమిని వదిలే. ఈ విషయంలో క్షమాపణలు చెప్పడం తప్ప నేను ఎవ్వరి మాట వినను. పావని, నేనే నీ బిడ్డని ఎత్తికెళ్ళడానికి రాలేదు. ఎందుకు నన్ను శత్రువులా చూస్తున్నావు?
నీ పాదం సాక్షిగా మా కుటుంబమే నాశనమైపోయింది. నీ కళ్ళు నా బిడ్డ మీద పడ్డాయంటే దానికి కూడా నీ బిడ్డగతే పడుతుంది. పావని, అవుట్. పావని, అమ్మ పౌర్ణమి, నువ్వు పిలవని పేరంటానికి వచ్చినా సరే అమ్మా పౌర్ణమి అని మా నాన్న దగ్గరికొస్తే మొహం తిప్పుకున్నావు. నీకు నాకు ఉన్న తేడా ఏంటంటే నీ మీద నాకు కోపమున్నా సరే మా నాన్న కోసం, కట్టుకున్న భర్త కోసం మీ అమ్మ పేరు పెట్టడానికి ఒప్పుకున్నా. కాని నువ్వేం చేశావు? మా నాన్నని అవమానపరిచావు. ఇక మీదట నీకు ఈ ఇంట్లో కాని మా మనసుల్లో కాని ఎటువంటి స్థానం లేదు. అది కాదు పావని, ఈ చైన్ మాత్రం పాప మెళ్ళో వేసి వెళ్తాను. Get lost. పావని, పావని, అమ్మ పౌర్ణమి, పావని. సారైనా కళ్ళే విప్పి చూడవే. పద. ఎందుకు పావని, ఎందుకు అలా చేశావు? పాపం పౌర్ణమి కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఏంటి నువ్వేంటి రాకి? ఏదో దేవత ఇంటికొస్తే నేను తిట్టి పంపించాను అన్నట్టు ఆవిడ్ని పాపమని నా మీద అరుస్తున్నావు. పావని ఊరుకో. అసలెవరు రమ్మన్నారు ఆవిడ్ని? నేను పిలిచానా? నువ్వేమైనా ఇన్వైట్ చేసావా? ఎందుకొచ్చింది? బారసాల చేస్తున్నట్టు తెలుసుకుని మరీ వచ్చిందంటే దీన్ని చెడగొట్టాలన్న ఏదో ప్లాన్తోనే వచ్చింది. అమ్మ పావని, అలా మాట్లాడుకు తల్లి. అక్కెప్పుడు నీ మేలు కోరుకునేదే గాని నీకు చెడు చేయాలని కోరుకోదు. నాన్నా ప్లీజ్,
మీరన్నదే నిజం కావాలని నేను కోరుకుంటున్నాను. కాని ఆవిడ నిజంగా మన మేలు కోరుకునేదే అయితే ఇక్కడికి పిలవని పేరంటానికొచ్చింది ఆవిడ. మీరు ప్రేమగా అమ్మా అని ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ గారు ఏం చేశారు? మిమ్మల్ని చూడగానే మొహం తిప్పేసుకుంది. ఏం నాన్నా, మిమ్మల్ని నాన్న అని పిలిచి మీ ముందు నుంచుంటే తప్పేంటి? మీ ముందు మొహాన్ని చాటేసింది. అంతెందుకు, ఇప్పుడు కూడా మా అమ్మ పేరు కాదని మీ అందరికీ ఇష్టమని వాళ్ళమ్మ పేరు పెట్టాను. ఆ కృతజ్ఞత కూడా లేదు నాన్న తనలో. నాకు తనకి ఉన్న తేడా అదే. తను ఇన్నాళ్ళు నాన్న కావాలి నాన్న కావాలి అంది. ఇప్పుడు మీరే తను కావాలని చెప్పినా సరే, ఆ రోజు అంతమంది సమక్షంలో మిమ్మల్ని అవమానించిన తర్వాత ఆవిడ గారిని ఈ ఇంట్లోకి ఎందుకు రానివ్వాలి? ఆవిడతో ప్రేమగా ఎందుకుండాలి నాన్నా? అందుకే నాన్న, మీకు చేసిన అవమానం గుర్తొచ్చే ఆవిడ్ని బయటికి పంపించాను. ఇందులో నేను చేసింది తప్పు కాదని బలంగా నమ్ముతున్నాను. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి ప్లీజ్. మీ బాధ నాకు తెలుసు మామయ్య గారు. కానీ ఎప్పటికైనా ఈ సమస్య సాల్వ్ అయిపోయి మీ ఇద్దరి కూతుళ్లతో మీరు సంతోషంగా ఉండే రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు వస్తుందనే నమ్మకంతోనే నేనింకా బ్రతుకున్నాను బాబు. నిన్నొద్దని చెప్పిన ఎందుకెళ్ళావు పౌర్ణమి? వెళ్ళినందుకు ఏం దక్కిందో చూసావుగా. అభిమానంతో వెళ్ళావు, అవమానపడొచ్చావు. పావని నిన్ను గెంటేస్తున్నా కనీసం ఒక్కరైనా ఆపారా? అసలు ఎవర్రా పావని? నా కోడల్ని ఇంట్లో నుంచి గెంటేయడానికి తనెవరు? తనకే హక్కుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళకనే అధికారం ఉంటుందమ్మా. ఎందుకని అడిగే అధికారం మనకే ఉండదు. ఎందుకుండదురా? ఎందుకుండదు? అక్కడ వాళ్ళ నాన్న ఉన్నారు. వాళ్ళ నాన్నను కలిసే హక్కు పౌర్ణమికి లేదా? పౌర్ణమికి పావనికి మాటలు లేవు. పౌర్ణమి అంటే అస్సలు గిట్టట్లేదు ఈ మధ్య. అన్నీ తెలిసి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మనదే తప్పవుతుందమ్మా. ఎలా తప్పవుతుందన్నయ్య? రేపు నువ్వు నేను వేరువేరుగా ఉంటే నీ కూతురి ఫంక్షన్కి నేనొస్తే నువ్వు కూడా ఇలాగే బిహేవ్ చేస్తావా? వదినేమైనా వాళ్ళ ఇల్లు దోచుకోవడానికి వెళ్ళిందా? పాపను చూసి గిఫ్ట్ ఇవ్వడానికేగా. దానికి అంత రెచ్చిపోవాలా?
మళ్ళీ నాకు కనిపించని చెప్తాను. మూర్ఖులకు బుద్ధి చెప్పాలనుకున్నా వాళ్లకు బుర్రకెక్కదే. ఆ పావని కూడా అలాంటిదే. అక్క ఇంటికొస్తే గెంటేసి తలుపు వేసింది అంటే అందులో ఆ పిల్లకి ఎంత సంస్కారమో తెలుస్తోంది. అలాంటి వాళ్ల జోలికి వెళితే మనం పావనిలాగా మూర్ఖంగా తయారవలసి వస్తుంది. ఎందుకులే, మనుషులుగానే ఉందా. ప్లీజ్ అత్తయ్య, నా చెల్లినేమనకండి. నువ్వు ఊరుకోమ్మా. ఇప్పుడు కూడా చెల్లి చెల్లి అంటున్నావు. నీ చెల్లికి నీ తెలివిలో సగం ఉన్నా అలా చేసేది కాదు. అసలు నీ వెంట నేనుండుంటే అక్కడ మీ చెల్లిని ఆ చెంప ఈ చెంప వాయించేసి ఉండేదాన్ని. అమ్మా, ఇంకాపేయండి. సరే అమ్మా, నువ్వేం బాధపడుకో. ఒకవేళ మళ్ళీ అక్కడికి వెళ్లాల్సి వస్తే మీ నాన్న కోసమే వెళ్ళు. ఆ పావనిని పట్టించుకోకు. ఈసారి వెంట నన్ను తీసుకెళ్ళు వదినా. ఏం చేసిందో చూద్దాం. ఏయ్, నువ్వాగు. పౌర్ణమి, పద లే. అబ్బబ్బబ్బా, ఇప్పుడే కదా నాన్న నీకు పాలిచ్చాను. ఎందుకు తాగిన పాలు మొత్తం కక్కేసిందేంటి? ఏమైంటుంది? నాన్నా, తల్లి, నాన్నా, రాఖీ, తల్లి, ఏమిందమ్మా? నానా, అయ్యో, అమ్మ పావని, కాదు. ఏంటమ్మా, ఏమైంది? తాగిన పాలు మొత్తం కక్కేసింది నాన్న. అయ్యో, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. నాకెందుకు టెన్షన్గా ఉంది నాన్న. ఫంక్షన్లో అంతమందిని చూసేసరికి బెదిరిపోయి ఉండొచ్చు. ఆ అనుమానంతోనే దిష్టి తీసి టెంపరేచర్ కూడా చూశాను. అంతా నార్మల్గానే ఉంది. తల్లి, ఏమైంది? అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇప్పుడేం చేయాలి? ఎవరికి మా ఫోన్ చేశారు? నాకు తెలిసిన చిన్నపిల్లల డాక్టర్ ఉన్నారు రాకీ. ఈ టైంలో పాపని బయటికి తీసుకెళ్ళడం కంటే తనే ఇక్కడికి వచ్చి చూస్తే బాగుంటుందని ఫోన్ చేశాను. కానీ ఫోన్ కలవడం లేదు. ఎవరు నాన్న? ఇంతకు ముందు మహా పాపం తీసుకెళ్ళింది ఆవిడేనా? అబ్బే, తను కాదమ్మా. ఆవిడ జనరల్ ఫిజిషియన్. ఈ డాక్టర్ వేరు. ప్రాబ్లం పెద్దదైతే అర్ధరాత్రి డాక్టర్లు దొరకడం కష్టం. అడ్రస్ ఫార్వర్డ్ చేయండి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. మీరు పంపించండి. పంపిస్తున్నాను. ఇదిగో వచ్చింది చూడు. సరేమ్మా, నేను వెళ్ళొస్తాను. ఏంటమ్మా? డాక్టర్, ఇంతకు ముందు పాప ఎప్పుడు ఇలా వామిటింగ్ చేసుకోలేదు. టెంపరేచర్ కూడా నార్మల్గానే ఉంది డాక్టర్. పాపకి మీరు ఎన్నిసార్లు పాలు ఫీడ్ చేస్తారు? నా పర్సనల్ గైనకాలజిస్ట్ నాకున్న కాంప్లికేషన్స్ వల్ల మదర్ ఫీడింగ్ వద్దన్నారు. అందుకని నా పాపకి నేను పాలివ్వలేని పరిస్థితి. ఐసీ. అయితే అదే ప్రాబ్లం.
అంటే బేబీకి డబ్బా పాలు పడట్లేదా? ఎస్. తల్లిపాలు సరిపోకపోతే పిల్లలు నార్మల్గా డబ్బా పాలకి అలవాటు పడిపోతారు. కానీ కొంతమంది పిల్లలకు అవి డైజెస్ట్ కావు. బలవంతంగా తాగితే ఇదిగో ఇలాగే కక్కేసి ఆకలితో ఏడుస్తారు. మరి ఇప్పుడు ఏం చేయమంటారు డాక్టర్? దీనికి ఆల్టర్నేట్ మెథడ్ ఏమీ లేదా? వేరే మెథడ్ ఏం లేదు. పాప అలవాటు పడే వరకు తల్లిపాలు తాగడమే మంచిది. ఇప్పుడేం చేయమంటారు డాక్టర్? అయితే ఒక పని చేయండి. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా బాలింతలుంటే వాళ్ళని మాట్లాడుకోండి. వేరే ఆప్షనే లేదా డాక్టర్? అదే ఈజీ అండ్ సేఫ్ ఆప్షన్. పాప ఆరోగ్యంగా ఉండాలంటే ఆ పని చేయండి. ఉంటా చక్రవర్తి గారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పటికిప్పుడు తల్లిపాలంటే ఎలా? నేను అదే ఆలోచిస్తున్నాను రాకీ. బట్ వేరే ఆప్షన్ లేదు. మావయ్య, పౌర్ణమిని రమ్మందామా? చూడు పావని, పాప ఎలా ఏడుస్తుందో. ప్రస్తుతానికి పౌర్ణమియే కరెక్ట్. గరి గరి సమగమ గరి పద 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 పద